మా తమ్ముడైతే బండి తుడిసి సామాన్ తీసుకురావడానికి పోతుండు. గుడాలు అయితే పొద్దుగాలనే పొయ్యి మీద పెట్టినాం, ఎందుకంటే లేట్గా ఆడద్దు. ఇలా గుడాలు కాదా, వాటరేనా? గుడాలు తీసుకొచ్చి ఇలా పోతాం కదా. ఇక మా పెద్దమ్మ మా చిన్నమ్మ మాకు సహాయం చేయడం కోసం వచ్చి ఉల్లిగడ్డలు కొత్తురు. ఆల్రెడీ కొన్ని పంపించినాం గ్రైండ్ కోసం. ఇక్కడ పని తీరుతలేదు కాబట్టి ఇంటికన్నా పట్టుకోవచ్చు గ్రైండ్, కానీ వీళ్ళకు ఇబ్బంది కావద్దని చెప్పి ఒకటేసారి అటు పంపించింది. అల్లము, ఈ ఉల్లిగడ్డలు అవన్నీ పేస్ట్ పట్టుకొని వస్తాడు మా తమ్ముడు. మా అమ్మకైతే పని తీరుతలేదు పాపం. ఇక మా సైడ్ అయితే మక్క గుడాలు లేనిది, అంటే గుడాలు పోసుకుంది ఫంక్షన్ అయితే ఉండదు. అందుకే ఇప్పుడు నేను గుడాలు తీసుకున్నా. సరిపోతాయి, మస్తు అవుతాయి. 6 కిలోలు. ఇవి ఒక్క పెద్ద భాషణ అయిపోతాయి ఉడికిన తర్వాత. ఈ గుడాలు నిన్ననే వేయాలి, కానీ ఏంటంటే నిన్న మర్చిపోయినాం. నిన్న నానబోసి పెడితే ఇప్పటి వరకు మెత్తగా అవుతుండే, ఇక ఉడికిస్తే జల్లి అయిపోతుండే. కానీ ఏంటంటే నిన్న మర్చిపోయినాం, అందుకే ఇప్పుడు వాటర్ వేడి పెట్టి ఇవైతే పోతున్నాం. తెలియదు ఎంతసేపటికి ఉడుకుతాయో. టైం అయితే అవుతుంది పోవడానికి, చూద్దాం. అయ్యో ఇది కూడా అడుగు. ఇంకా నిన్న నానబెడితే ఇంత తొందరగా నానబెట్టకుండా. ఇగో ఈ మేకలు చూసిరా, మా తమ్మునికి సోపతైనాయి, మంచిగా పోతున్నాయి. ఇక ఏ మేకలు కూడా సదయితే కానీ గిట్ట మంచిగా ఉండేగా. ఇవి నువ్వు చెప్పినట్టున్నాయి. నువ్వు ఎటు పోతట్టు పోతున్నాయి రా నీ సోపతైన. ఇప్పుడు మళ్ళీ గింత దొరుకుతలేవురా నిన్న నుండి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. మెల్లగా కింద పడతారు. మెల్ల అట్లా దిగాలి, మెల్ల దిగు. అన్నట్టే పోతున్నాయి అయితే. అయ్యో గదితో అనుకుంటుంది, అది కాదు. స్టేట్ స్టేట్ భయం కూడా తెలుసు. రాజీత్ ఇంకొక రౌండ్ రా అయ్యా, సరేనా? ఇవాడ పెట్టేసి ఇంకొక రౌండ్ వస్తే అయిపోతుంది. మా అత్తమ్మ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాం. అందరు ఉన్నారు, కానీ ఏంటంటే వాళ్ళు మేనమామ ఉండాలి కదా, మేనమామనే కదా ఇంటికెళ్ళి తీసేది. అందుకని చెప్పి మేనమామ కోసం ఎదురు చూస్తున్నాం. వీళ్ళు అన్నారు, వీళ్ళ ఇద్దరు ఇట్లా పెద్ద శివాజీ కదా, ఫస్ట్ వాళ్ళకు పోయి చేసిన తర్వాత వాళ్ళకి చేసే వారికి వీళ్ళు వస్తారు, పోయి చేయించుకోరి, ఫస్ట్ పెద్దోళ్ళు చేయించుకోరి, వెంట్రుకలు తిప్పిపోర్రి అంటే, ఇంకా మా వాళ్ళు చూసి ఏమన్నారు, వద్దు ఇద్దరు ఒకసారి కొట్టేది కదా, ఒకటే రోజు కొట్టేది కదా, ఇద్దరికి ఒకటేసారి పోదాము, ఒకటేసారి అయిపోతుంది, కొద్దిగా వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేయరు అని చెప్పి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం. ఏమైందిరా మరి ఎట్లా 5 కత్తిర్లు ఇట్లా పెట్టుకుంటా పిల్లలు ఇట్లా పెట్టుకుంటా ఇట్లా గుంజా పిల్లలు అదే మంచిగానే ఉన్నావు. చెప్పు, ఫస్ట్ నుంచి అర్థం కాలేదు వీళ్ళకు. అయితే ఎంటికల కానీ కొత్త కత్తెర తీసుకొచ్చిండు. మామిడి తీసుకురారా అంటే కొత్త కత్తెర పట్టుకొచ్చిండు. కొత్త కత్తెరనే కదా ఎంటికలు కడిగితే తెగుతాయి అని నేను అనుకున్నా. ఇక అక్కడికి పోయినాక మరి ఇక ఎంటికలు ఇస్తానా అని కత్తెరిస్తే అస్సలు తెగులేదు. అయ్యో ఇప్పుడు ఎటు కాకుండా ఎక్కడికైనా అది కత్తెర దొరకట్లేదు. అది ఫస్ట్ మేనమామ చెప్తాడు, ఇంకో దేవుని కాడ మేనమామ చెప్తాడు. ఇంకా మన తడిమ దేవుళ్ళకు మనమే తీసుకుంటాం. ఇక ఆ రకంగా తీస్తానంటే ఎంత కత్తిరించినా కట్ అయితే లేవు. అయ్యో కట్ అయితే లేవు ఎట్లా అని కోసుడు పెట్టిన, కోసినా తెగుదలేవు. ఇప్పుడు ఎక్కడికంటే పోతుంది అని ఒక ప్లాన్ అయితే చేస్తానని ఇట్లా దొరకబట్టి ఇట్లా నోట లెక్క పెట్టి నాకు ఇట్లా అంటే వాళ్ళకి నొప్పి కాకుండా ఇట్లా పెట్టి గట్టిగా పట్టి ఇట్లా కట్ చేసిన తెగిపోయినాయి. ఇక వాళ్ళ 3-4 అన్న వచ్చినాయి. 5 కత్తెరలు అయితే అయినాయి. 5 కత్తెరలల్లా ఎన్న 3-4 వచ్చినాయి. అప్పుడు దేవుని కప్ప చెప్పి దండం పెట్టి వచ్చిన. జరిగింది. మీరు కూడా కత్తెరలు తీసుకుపోతే 2 తీసుకుపోయింది. ఒకటి కాకపోతే ఒకటి షార్ప్ ఉండాలని. బాయ్ మమ్మీ, బాయ్ అత్తమ్మా. అమ్మ అన్నీ తీసుకున్నావా? చెప్పిరా అన్న ఆయనకు కట్ చేసేట ఆయనకు.
మునుగురాదు పాపా చిక్కుతూ ఇక మా చార్మిక తానం చేస్తుంది చూడండి. అభినందన్ తీసుకోరాడా ఇద్దరం పెట్టుడా రెండు కదా బొట్టు పచ్చి పెట్టి మేనమామ వెంట్రుకలు తీసేటప్పుడు పిల్లాడి చేతిలో లేదా పిల్ల చేతిలో ఒక కొడుక పెడతాడట. అందుకని చెప్పి అభినందన్కి కొడుకు ఇస్తారు. ఇక ఆ కొడుకు ఇచ్చిన తర్వాత మేనమామకు తువ్వాలేసి వెంట్రుకలు కట్ చేసి స్టార్ట్ చేస్తారు. అని చెప్పి రాజపట్టి నా పరిస్థితి వచ్చింది. మొత్తం పడది మా అన్న వాళ్ళది అయిపోయింది. ఇక ఇప్పుడు మాకు, ఎందుకంటే మా అన్న వాళ్ళు పెద్దవాళ్ళు కదా, అందుకే వాళ్ళకి ఫస్ట్, మాకు సెకండ్ అన్నమాట. ముందట ఇదంతా అయిపోయినాక ఇక లాస్ట్ ఉన్నది తెప్ప తీయడం. ఇక ఈ తెప్ప తీస్తే మా మొక్కు అయిపోయినట్టే. ఏమమ్మీ ఒక్క నిమిషం.
కలుపు నేర్చుకో మామయ్య, గిన్ని రోజుల ఇంకా నేర్చుకుంటలేవు, బాబాయ్ లెక్క నేర్చుకో. నువ్వు తీరంగా కలిపితే కలదు, అది గట్టి కలపాలి. బాబాయ్ చెప్తుండే, చెప్పు బాబాయ్ ఎట్లా కలుపుడు చెప్పు. ఇంతకు బాబాయ్ కలిపినట్టు కలుపు, మెల్ల కలుపుతున్నావు. కూర అయితే అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ ఊకబెట్టి వాళ్ళ కడుపు అంతా నింపి వాళ్ళని సంతోషంగా ఇంటికి పంపాలి. కూర మంచిగా గట్టిగా అంటమన్నా కదా, గట్టిగా అంటిరా. ఏవే వాళ్ళు ఏం వేసినావు తినేదా బాగా తినద్దు మీరు, అందుకే అంటే అన్నం తినాలి వాళ్ళు మనకు కూడా మన గుడలకు పిన్ని పిన్ని ఓళ్ళకి తక్కువ పడద్దు, మంచిగా సరేనా. నాకైతే తక్కువ పడద్దు, తక్కువ పడద్దు సాగరానికి, ఎందుకంటే పొద్దున్న లాగినాయి కాబట్టి. బాగా లేట్ అయింది కాబట్టి మంచినాయి. ఇది చికెన్, అది మటన్. ఎందుకు ఎడుతున్నావు నా చదన్? మా తమ్ముళ్ళు కూడా అన్నం తినలేరు పొద్దున్నుంచి. వీళ్ళందరు తిన్నాక మేము తింటామని చెప్పేసి మేము ముగ్గురం, ఇక మా అత్తమ్మ చిన్నను పట్టుకుంది, మా నవ్య అన్నం తింటుంది. మీ అమ్మ ఏమంటే చెప్పన్నా, ఈ డ్రెస్ మీద చిరుచిచ్చి ఎత్తున్నవాట, నీకు ఆగమాగం అవుతున్నవాట, జల్ తీసేయి అంటున్నవాట, అందుకే వీడియో తీసుకో పాప అని మళ్ళీ అందరు చూపెట్టవా ఈ డ్రెస్ అని చెప్పి అంటుంది మీ అమ్మ. అయ్యా అయ్యా ఎక్కడెత్తున్నావా మంచిది డ్రెస్, మంచిగా ఉంది డ్రెస్, మంచిది పప్ప డ్రెస్ మంచిది నీకు. మీ అమ్మ సారీ ఏ మంచి లేదు, నీ డ్రెస్ ఏ మంచిగా ఉంది, నాది కూడా మంచి లేదు, మన తిరిగిన పాపే మంచిగా ఉంది. ఫంక్షన్ అయితే అయిపోయింది, అందరూ ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇక ఉన్న సామాన్ అంతా మేము ఎక్కించుకొని మేము వెళ్తున్నాం. ఇక మా గంగమ్మ తల్లికి మొక్కుడైతే ఈ విధంగా అయిపోయింది. మా ఫంక్షన్ అయినా, మా ఫ్యామిలీ ఫంక్షన్ అయినా, మా ఇంటి వాళ్ళది ఎవరి ఫంక్షన్ అయినా సరే, మా ఫంక్షన్ అయితే మా ఫ్యామిలీ అందరూ వచ్చి అన్ని పనులు చేస్తూ ఉంటారు. ఒక్కొక్క పని చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అట్లా చేస్తేనే కదా ఫంక్షన్ అనేది తొందరగా ముగుస్తుంది. వాళ్ళ ఫంక్షన్ అయినా సరే మేము పోయి పొద్దులు ఏదైనా పని ఉంటే చెప్పురు అని చెప్పి అడిగి ఏదైనా పని ఉంటే చేసి వస్తాం. అట్లా చేసుకుంటేనే వాళ్ళ పని తొందరగా అయిపోతుంది, మా పని కూడా తొందరగా అయిపోతుంది. అలాగే ఇందులో చెప్పిన కదా ఎవరి మొక్కు వాళ్ళే అని చెప్పి తమ్మునేల పైన పెట్టిన కదా, అలా ఎందుకు పెట్టినా అంటే మా తరపు నుండి మా పాప కోసం ఒక మేక, అలాగే మా అన్నయ్యల తరపు నుండి అభినందన్ కోసం ఒక మేక, ఇలా 2 మేకలు కోసినాం. ఎందుకంటే ఇద్దరు ఒక రోజు పుట్టినా కానీ, ఇద్దరు ఒకటే ఇంటి వాళ్ళు అయినా కానీ ఇద్దరు పుట్టారు కదా, అందుకోసం ఎవరి మేక వాళ్ళకే. ఆ మేకలు కూడా మా తరపు నుండి మా మామయ్య వాళ్ళు మా పాప కోసం కొనిచ్చారు. అలాగే అన్నయ్య వాళ్ళ తరపున వాళ్ళ మామయ్య అభినందన్ కోసం కొనిచ్చిండు. ఇట్లా వాళ్ళు మా కోసం కొనిచ్చారు. అలాగే ఇదొక్కటే కాదు, గంగమ్మ తల్లే కాకుండా ఇంకా వేములవాడ, కొండగట్టు ఇలా ఫంక్షన్లు ఉంటాయి. అంటే అక్కడ కూడా వెంట్రుకలు ఇచ్చుడే. లాస్ట్ కొండగట్టులో గుండె అవుతుంది. అది వేములవాడది, కొండగట్టుది మా అన్న ఛానల్ వస్తుంది, మినిస్టర్ శివాజీలో వస్తుంది, దానికోసం వెయిట్ చేయండి. అండ్ మీ సైడ్ కూడా ఇట్లనే చేస్తారా, అంటే పొట్టు వెంట్రుకలు ఈ విధంగానే చేస్తారా లేదా వేరే విధంగా చేస్తారా, ఇట్లా గంగమ్మ తల్లికి పుట్టినాక ఫస్ట్ వెంట్రుకలు గంగమ్మ తల్లికి వేస్తారా అని చెప్పి కామెంట్ చేయండి. అలాగే తెప్పదీసుడు అంటే ఏంటంటే ఇప్పుడు అట్లా చిన్న గుడిచలెక్క వేసి అందులో దేవుణ్ణి నిలబెట్టి దానికి కొబ్బరికాయలు కొట్టి అలాగే ఏటను కోసి లాస్ట్కు మా పైనుండి తిప్పి ఇట్లా వదిలేసింది కదా, నీళ్ళలో వదిలేసినాం కదా, దాన్ని తెప్పదీయడం అంటారు. అట్లా వదిలేస్తే అది అక్కడికి ఎండిగా అట్లా వదిలేసిన తర్వాత అక్కడికి మా పూజలు అయిపోతాయి. ఇక ఇంటికి పోయి అంటే మా ప్లేస్కి పోయి తిని తాగి ఎంజాయ్ చేసి ఇంటికి వస్తాం.
ఈ విధంగా అవుతుంది మా సైడ్. ఇక మీ సైడ్ అయితే ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.